విశాఖ రాజకీయాల్లో మళ్లీ మేయర్ పీఠం హాట్ టాపిక్గా మారింది. వర్షాకాలమైన విశాఖ రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. కార్పొరేషన్లకు ప్రత్యక్ష మేయర్ ఎన్నికలు నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనతో ప్రధాన పార్టీలో అప్పుడే లెక్కలు మొదలయ్యాయి. అసలు ప్రత్యక్ష ఎన్నికలు వస్తే విశాఖ మేయర్ అభ్యర్థి ఎవరు, ఏ పార్టీ నుంచి ఎవరు బరిలోకి దింపాలి, ప్రజాదరణతో పాటు ఆర్థిక బలం, సామాజిక సమీకరణాలు, రాజకీయ అనుభవం ఉన్న నేత ఎవరు, ఇది ఇప్పుడు విశాఖ రాజకీయ వర్గాల్లో హాట్ డిస్కషన్. సుమారు 20 లక్షల జనాభా ఉన్న విశాఖ మహానగర పాలక సంస్థలో గతంలో 98 మంది కార్పొరేటర్లు ఉన్నారు. వారి పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారి పాలన కొనసాగుతుంది. మరోవైపు వార్డుల సంఖ్య 120 లేదా 150కి పెంచే ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. దాదాపు 120 వార్డుల పెంపు అంశం కొలికి వస్తున్నట్లు తెలుస్తుంది. అయితే వార్డులు ఎన్ని ఉన్నా ప్రత్యక్షంగా మేయర్ను ఎన్నుకునే విధానం వస్తే అసలు పోటీ మేయర్ అభ్యర్థుల మధ్య ఉండబోతుంది. రెండు 2022 కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక కార్పొరేటర్ను గెలుచుకున్న వైసీపీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవిశ్వాస తీర్మానం ద్వారా టీడీపీకి చెందిన షీలా శ్రీనివాసరావు మేయర్గా బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో మరోసారి పోటీ చేసే అవకాశాలపై చర్చ జరుగుతుంది. ఇక వైసీపీలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పేరు బలంగా వినిపిస్తుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వాసుపల్లి ప్రస్తుతం ప్రతిపక్షంలోనూ యాక్టివ్గా ఉన్నారు. సామాజిక రాజకీయ బలంతో పాటు బీసీ సమీకరణలను ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన అభ్యర్థిత్వం ఉపయోగపడుతుందన్న చర్చ వైసీపీ వర్గాల్లో సాగుతుంది. మరోవైపు కూటమిలో మేయర్ సీటుపై ఇంట్రెస్టింగ్ చర్చ నడుస్తుంది. ఇప్పటి వరకు టీడీపీకి చెందిన షీలా శ్రీనివాసరావు మేయర్గా కొనసాగగా ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే మిత్రపక్షాలైన బీజేపీ లేదా జనసేనకు అవకాశ బలం ఇవ్వాలన్న డిమాండ్ కూడా కూటమిలో వినిపిస్తుంది. ఇక బీజేపీ నుంచి విశాఖ డైరీ చైర్మన్ ఆండారి ఆనంద్ కుమార్ పేరు తెరపైకి వస్తుంది. సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న ఆయనకు గత ఎన్నికల అనుభవం కూడా ఉంది. గతంలో 2 వేరువేరు పార్టీల నుంచి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన పార్టీ పరిస్థితుల కారణంగా ఓటమి చెందారన్న సానుభూతి కూడా ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఇక జనసేన కూడా మేయర్ రేస్లోని వెనుకడుగు వేయడం లేదంట. జనసేన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పసుపులేటి ఉషాకిరణ్ పేరు ఆ పార్టీలో బలంగా వినిపిస్తుంది. సామాజిక సమీకరణాలు, పార్టీ బలంగా కలిసి వచ్చే ఆమెకు బరిలోకి దింపే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. ఇక కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీలోనూ మేయర్ పదవిపై పలువురు నేతలు కన్నేశారు. కొయ్య ప్రసాద్ రెడ్డి, సీతంరాజు సుధాకర్, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఇలా పలువురు నేతల పేర్లు చర్చకు వస్తున్నాయి. అయితే మేయర్ అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్టానం ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ప్రత్యక్ష మేయర్ ఎన్నికల ప్రతిపాదన ఇంకా అధికార రూపం దాల్చకముందే విశాఖలో మాత్రం మేయర్ రేస్ మొదలైంది.